ఫిర్యాదుగూడ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిర్యాదుగూడ రజక సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుగూడ రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా బాంచం దొర నీ కాలు మొక్కుతానే నినాదానికి చర్మగీతం పాడుతూ దొరల గడిలో గడ్డి మొలిపించిన ఘనచరిత్ర వీరనారి చాకలి ఐలమ్మది అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితమైన పోరాటం చేసిందని అన్నారు. ఫిర్యాదుగూడలో రజకులకు కమిటీ హాల్ కట్టించాలని, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వచ్చే జయంతిలోగా హైదరాబాద్ ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయాలి, రజకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని వారు అన్నారు. శంకుస్థాపన చేసి మాకు అందులో ఒక కమెంటాలు కట్టించి మాకు సహకరిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో ఒక కమెంటాలు వచ్చే సంవత్సరం వరకు అందులో మేము చేసుకుంటే మాకు చాలా సంతోషం ఉంటుంది. గత పాత ప్రభుత్వం మనకు 5 కోట్లు మంజూరు చేసింది. ఆ 5 కోట్లలో మనకు కొద్దిగా చేసి మనకు ఒక ఫినిషింగ్ లైన్ వేసి అందులో కూడబెట్టి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై రజక, జై జై రజక, జై రజక. ఈ గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మా కరెంట్ ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మళ్ళీ తిరగబడుతుర్రు. మాకు నోటీసులు ఇస్తుండే, నోటీసులు జరుగుతుండే. మళ్ళీ అవి ఎందుకు మీరు గవర్నమెంట్ గుర్తిస్తలేరు? మమ్మల్ని ఎప్పటికింటే వేస్తారా? చిన్న కారుగా చూస్తారా? మమ్మల్ని ఇప్పటికైనా పట్టించుకొని మా ఆశీర్వాదాలు నిర్వహిస్తే.